అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ ఏంటంటే మాకు ఇంటి శుభ్రం, ఒంటి శుభ్రం. ఇంటి శుభ్రం అంటే మాకు ఇల్లు అయినా వాకలైనా ఏదైనా ఈ కిచెన్ ఈ వంటగది ఇదే కదా. అందుకని మేము ఏం చేస్తామంటే ఇవాళ వంటగది చాలా దారుణంగా ఉందండి. ముందు పని చేసే ముందు ఒక చిన్న మాట చెప్పాలి మీకు. మన సబ్స్క్రైబర్స్ ఒక ఆయన ఉన్నారు, నాకు హెల్ప్ చేశారని చెప్పాను కదా, 2000 ఆయన ఉన్నారు. వాళ్ళ అబ్బాయి అన్నాడు, నన్ను కాములు పెదనాన్న అంటాడు అనమాట. అంటే అప్పుడప్పుడు నువ్వు నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తారు. పేరైతే సత్య సానిక్య. చిన్నగా ఉంటాడు. హాయ్ చెప్పమన్నాడు అనమాట. నిన్న నాకు వాట్సాప్ చేశారు, చాలాసేపు చాటింగ్ చేశారు. నా మంచి చెడ్డలు తెలుసుకుంటుంటారు, నాకు బాగా సపోర్ట్ చేస్తారనమాట. అడుగుతారు ఎలా ఉన్నారు ఏంటి మీ ఆరోగ్యం అన్నీ బాగా మాట్లాడతారు. ఓకే అండి, మరి హాయ్ సత్య సానిక్య. హాయ్ హాయ్ బాబు, హాయ్. ఓకేనా? ఇంకొన మా ఓడప్పుడే మొదలెట్టేసాడు పని. అన్నీ పక్కకెట్టేమన్నాను కడిగేసి. ఈలోగా నేను ఇప్పుడంతా ఫోన్ మాట్లాడి వచ్చే లోపల ఇవన్నీ కడిగేసాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ తీసేసి చూసారా ఎలా ఉందని మొత్తం మా చెట్టు వేసింది అనమాట. దీన్ని చూతంటే చిరాకు వచ్చేసిందండి. మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవటంలో తప్పు లేదు, చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆరోగ్యం బాగోదు. ఈ ఈగలు ఈ కచ్చిడ ఎలా ఉందనుకో, ఈ ఈగలు వచ్చి మనం తినేట్ల మీద ఆడి మనకి బాగోదు కదా, మనకి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకైనా మనం శుభ్రంగా ఉండటం మంచిది కాబట్టి ఈ పని చేస్తున్నాం. తర్వాత ఇంటి పని అయిపోయిన తర్వాత మా ఒంటి పని ఉంటుంది. ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే డబ్బాలు తీసేద్దాం. ఏం చేద్దామంటే బాగుంటుంది. నా అంటది మరి నారిందనుకో అవన్నీ ఉంది గట్టిగా నల్లగా మొర వస్తుంది. కానీ ఇంట్లో నీళ్ళ రాలేదురా వస్తుందండి. తినేది ఇదంతానే. దగ్గరికి రా బయట 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 అక్కడ గోపస్ బయట నా అంతా ఎండ ఇదేంత మొత్తం ఎందుకు ఇది దొక్క అయిపోయింది. దిగు ఎక్కడ పడితే అక్కడ ఇరిగిపోతున్నాయి. శుభ్రం చేసి శుభ్రమేంటి గాడి మోగం 3 రాసినట్టే. కొత్త చేయించుకోవా? కొత్తదా కొత్తదా కొనుక్కుందాం. ఇరిగిపోయిందా? వంగిపోవడం ఇరిగిపోతే పీసులు ఉంటాయి చూడు. 8 పీసులు అంటే ఇక్కడ సిల్వర్ మ్యాజిక్ మొత్తం తెల్లగా వచ్చేది కదా. తెల్లగా వచ్చేది చీలిగా నాన్న చెప్పేది.
ఎంటలో పెట్టారండి బాగా ఒక్క పని కాదు ఒక నిలబడినెవరు ఒట్లా ఒంట్లో చేయా అందులో బ్రష్ ఉంటుంది బ్రష్ ఇలాంటి ఇదైతే బాగా వెళ్తుంది రే ఇదైతే బాగా వెళ్తుంది చూడ ఎంత నీట్గా వెళ్తుందండి ఎంత దైత్రంగా ఉందంటే బాబా ప్రస్తుతానికి అయితే గాజు కడిగేసాం గాజు అంటే చేతులు తీసి ఉన్నాయి అనుకున్నారు కొంపది స్టవ్ కడిగేసి గద్దీరు వేసేసాను ఇదో కింద మధ్యలోను గద్దీరు వేసేసాను ఇదేమో ఇక్కడ పర్రమని తోముతున్నాడు ఇప్పుడు దాకా అక్కడ పని చేసి వచ్చాడు ఇప్పుడు అంత అమరా నడువులేస్తుందన్న పొట్టాడుతున్నాడు ఇదిగో ఇంకా ఇది ఉన్నదనమాట దాని కింద సాఫ్ చేశాను ఇంకా ఇది ఉన్నది ఇదంతానేమో రేపు చేయమన్నాడు ఇప్పుడు ఎందుకంటే వంట ఉంది కదా ఒక వంట కార్యక్రమం ఫస్ట్ ఏమో 2 కోళ్ళు తీయమన్నారు 2 కోళ్ళు తీసి నానబెట్టాను మళ్ళీ వెంటనే వచ్చి ఒంటి మాసం అన్నారు మళ్ళీ తర్వాత మళ్ళీ 2 నిమిషాలకు వచ్చి ఒంటి మాసం వద్దు మేక మాసం తీయన్నారు ముందు మళ్ళీ మేక మాసం తీసాను ఇప్పుడు వంట కార్యక్రమం చేయాలి ఇంకా బోల్డ్ ఉన్నది చెత్త ఇదంతా నీట్గా పెట్టుకోవాలి ఏదో ఉంది ఖాళీగా ఉన్నవాడు ఎగదిగా చిక్కాడని మేమేమో అనవసరంగా మొదలెట్టాం 10 అయిపోతుంది వంట టైం ఇంకానే వంట టైం అయిపోయింది ఇంక ఎప్పుడు వండాలి ఏంటి నాకు అలవాట్లు ఇంకా ఈ పని అవ్వలేదు మాకు గాజు ఎలా ఉందో చెప్పండి ఒకసారి అదేగా స్టవ్ సిల్వర్ పేపర్ వేసాను పైన ప్రస్తుతానికి దీని వరకు చూసారా కొత్త డబ్బాలు నిమ్మకాయలు లాలిక్కాయలు గవ్వ చక్కెర కాఫీ పొడి పెసర పొడుము ఉప్పు పసుపు మిరియాల పొడుము అదేమో కెమెరా అంటారు పిండిలు అయిపోతాం ఇవన్నీ కొత్త డబ్బాలు అనమాట కొత్తగా చేస్తున్నానండి ప్రస్తుతానికి అయితే ఈ స్టవ్ కింద పాఠం ఇవన్నీ అయిపోయి ఉండండి తర్వాత ఇంక కింద ఉంది కింద ఇంకా రేపు చేతను ఎందుకంటే 10 అయిపోయింది వంట టైం అయిపోయింది వంట వండేసిన తర్వాత అప్పుడు అప్పుడు కాదు రేపు చేద్దాం ఇంకా ఖాళీ ఉండరు కదా ఇక్కడి నుంచి 10 అయిపోయింది అప్పుడే ఇంటి పని అయిపోయింది పొట్ట పూజ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మా ఒంటి పని మా ఓడికి జుట్టు బాగా పెరిగిపోయింది కటింగ్ ఎలా చెప్తాడంట కొట్లు ఎలా వేయాలి ఆవిడించుకుని ఇలా ఎట్టి అలా ట్రిమ్మరెట్టి ఇలా అలాగే బాగా అదంట అలా ఆగాలంట బాగా ఎక్కువ తీసేయకూడదు ఆవిడ చెరిగిందంటే కటింగ్ పోయింది ఆవిడ చెరిగిపోతుంది మరి బయట గాలేస్తుంటండి అంతే కదండి బయట ఏమో ఊరు మొత్తం గాలేస్తుంది అదేమో సిల్క్ జుట్టు అదే ఇలా ఇట్టి ఇలా లైట్గా అలాగే ఇక్కడ కూర్చోయితండి పోద్ది కదా ఆడిపోతే తుడుచుకోవాలి మరి సరే రెడీ దా ఇది ఎవరి నుంచి వెళ్ళాము ఇలా ఇంటికి తెగయా తెగట్లేదా మెత్తని జుట్టే కదరా మెత్తని జుట్టులోనే ఎంత ఉందో అది రొమ్మలో ఇలా ఇలా పైకి మాకు తెలిసా ఆ కొరసగా
వెయ్యాలి. బాగా వెయ్యి. తడుపుకుంటారా అంతేనే? తడుపుకుంటావా? టన్ 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 టన్. చిన్నది ఉంది, ఏముంది ఇంకా మిగిలిందంట. చిన్న మెట్టు. ఇదైతే మా తమ్ముడు వేసాడు, నేను ఆడికి వేసాను. నేను వేసింది బాగుందా ఆడేసింది బాగుందా చూడండి ఒకసారి. నేనైతే బాగుంది. ఇదిగో ఇది నేను వేసాను. గాలికి ఎగిరిపోతుంది కాబట్టి సరి కనపట్లేదు. మెట్టు చుట్టూ కనపడదు కానీ దిగి ఇలాగా ఏంటది చారుండు. ఇంకా ఉందా? చిన్న మెట్టు ఉంది, ఓహో. ఇలా తిరుగుతుంది. ఇంకా బిట్టు ఉందంట, ఇంకా ఏదో బిట్టు, మరి ఏం బిట్టు. ఇదిగోండి ఎవరితో బాగుంది, నేను వేసిందే బాగుంది కదా. ఇదేమో ఇది ఎంత నీట్గా ఉంది చూడు. ఇక్కడ ఏమో మెట్లు వేసేసాడు. సర్లే ఎలాగైతే మా పని అయిపోయింది, వంట పని అయిపోయింది, ఇంటి పని అయిపోయింది. కటింగ్ ఎడారిలో పనికొస్తే ఇలా చేసుకోవాలి ఒకరు అదనమాట. ఎంత దూరం ఇక్కడ ఏం లేదు. ఓను ఏముందని దూతారా అక్కడ ఈ ఎత్తు పడతా ఎలా ఉండి. ఓకే మరి అయితే ఓకే మరి ఉంటానండి. ప్లీజ్ ఎవరు బాగా చేశారు కామెంట్ చేయండి, ఎక్కడి నుంచి ఉందో కామెంట్ చేయండి. ఇది ఎలా ఈ రోజు ఎలా ఉన్నా కానీ ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్ బాయ్, అందరికీ జై హింద్, జై హింద్, జై హింద్.